ఏ క్లాస్ చదువుతున్నావు? ఫోర్త్కి అయితే షర్ట్ స్కర్ట్ కుట్టాలి. మెజర్మెంట్స్ తీసుకుంటాను, ఎంతవరకు కావాలో చెప్పు. 20, 28, 7, 13, నడుము 27. ఫోర్త్ క్లాస్ అమ్మాయికి స్కర్ట్ క్లాత్ వచ్చి 360, షర్ట్ క్లాత్ వచ్చి 210. ఏ విధంగా స్కర్ట్లు కట్ చేయాలో చూపిస్తాను. ముందుగా 25కి ఒక 2 అంగుళాలు కలుపుకొని 27 అంగుళాలు పెట్టి ఒక్కొక్క పీసు ఒక 5 పీసులు తీసుకోవాలి. అంటే ఒక్కొక్క స్కర్ట్కి పీసున్నర కావాలి. ఒక పీసు ఒక సగం పీసున్నర అయితే సరిపోయింది. 4 ఇది పాకెట్. ఇది పన్నాలో సగం పీస్ ఒకటి, ఫుల్ పీస్ ఒకటి, పీసున్నర కలిపి ఒక స్కర్ట్. అదేవిధంగా 3 స్కర్ట్లు సరిపోయింది. ఇప్పుడు 3 స్కర్ట్లు అయిపోయాయి కదా, అదేవిధంగా 3 షర్ట్లు కట్ చేసి చూపిస్తాను, అది కూడా చూడండి. అదేవిధంగా 3 షర్ట్లకి 210 సెంటీమీటర్లు ఇచ్చారు. అట్లాగే ఇది వచ్చి సోలరు, ఇది ఒక షర్టు 2. అదేవిధంగా ఈ 2 ఫ్రంట్ పార్ట్లు, ఇది వచ్చి బ్యాక్ పార్ట్, ఇది వచ్చి హ్యాండ్స్, ఇది వచ్చి షోలరు. 3 షర్ట్లు. ఇప్పుడు 4th క్లాస్ అమ్మాయికి 3 స్కర్ట్లు 3 షర్ట్లు ఏ విధంగా కట్ చేయాలో చూపించాము. నెక్స్ట్ 10th క్లాస్ అబ్బాయికి ప్యాంట్ షర్ట్ ఎలా కట్ చేయాలో చూపిస్తాను. ఇప్పుడు చెప్పాను కదా, అదేవిధంగా స్కర్టు పీసున్నర జాయింట్ వేసుకున్నాం కదా, ఇలా జాయింట్ వేసుకొని పాకెట్ పెట్టుకున్నాం. ఇక్కడ ఇది వచ్చి బెల్ట్, ఇది 4th క్లాస్ అమ్మాయి స్కర్ట్. అదే విధంగా ఇలా రింగ్ పెట్టుకున్నాం. ఈ విధంగా ఇప్పుడు ఇక్కడ 4 రింగులు పెట్టుకుంటే సరిపోయింది. ఇలా రింగులు వేసాం కదా, ఇలా 4 రింగులు వేసిన తర్వాత ఇలా కలుపుకొని కింద మడత వేసుకుంటే సరిపోయిద్ది. పొడవు ఎంతో చూసుకొని కింద మడత వేసుకోవాలి. చూసారుగా, ఈ విధంగా హుక్స్ వేసుకోవాలి. ఇవి బటన్స్ ఇలా పెట్టుకునేటందుకు, ఎందుకంటే అడ్జస్ట్మెంట్. ఇది స్కర్ట్, రైట్ సైడ్ పాకెట్, స్కర్ట్ రెడీ. షర్ట్ ఈ విధంగా తయారు చేసి ఉంచుకున్నాం కదా. ఇప్పుడు కాలర్ వేసి చూపిస్తాను. కాలర్ ఈ విధంగా రెడీ చేసుకున్నట్టు చూశారు కదా, ఇలా కాలర్ రెడీ చేసుకున్నాం కదా, ఇలా ఒకసారి చెక్ చేసుకోవాలి. దీనికి సరిపడా ఈ రౌండ్ కట్ చేసుకోవాలి. షర్ట్ రెడీ. ఇప్పుడు దీని గుండీ లేపించి చూపిస్తాను.